దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. నువ్వు అలాగే దేవుడికి నీవు కావాలి. ఎలాంటి వారైనా సరే, వ్యభిచారులైనా సరే, లంచగొండులైనా సరే, త్రాగుబోతులైనా సరే, దేవుడికి కావాల్సిన వారు నీవు కావాలి. కనుక ఇంటిని నువ్వు చక్కబెట్టుకోవాలి. నీవున్న ప్రతి ప్రవర్తన కూడా మరి చెడు ప్రవర్తన తీసివేసుకుని మంచి వారిగా నడుచుకోవాలని ప్రభుత్వం మనం చేస్తాను. ఇలాంటి కూడికలు దేవుని చేత పిలువబడ్డావు. దేవుడు ఇలాంటి కూడికలు ఎందుకు ఏర్పాటు చేసుకున్నానంటే దేవుడు నన్ను దేవుడు రాజ్యంలో చేర్చుకోవడానికి. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మరో వాక్యం చదువు, లూకాసు వార్త. మరి దాసులు చెప్తున్నారు, లూకాసు వార్త 19వ అధ్యాయం నుండి మరో వాక్యం చదువుకుందా. లూకాసు వార్త మరి 9వ అధ్యాయము 19వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చదువుకుందా. ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి తాను కుండా పోవచ్చుండేను. ఇదిగో సుంకపు గుత్తాదారును ధనవంతుడైన జక్కయ్య అని మారుపేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరని గాని పొట్టివాడినంత జనులు గుంపు కూడి ఇంట వాళ్ళ చూడలేకపోయినప్పుడు యేసు ఆ త్రోవను రాని ఉండేను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచాను. ఒక మేడు చెట్టు ఎక్కి యేసు ఆ చేతికి వచ్చినప్పుడు కళ్ళెత్తి చూచి, జక్కయ్య త్వరగా తిరుగుము, నేడు నేను నీ ఇంట నుండి ఉండవలసి ఉన్నదని చెప్పగా ఆ త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకుని అందరూ అది చూచి నా పాపైన మనిషి నేతకు బస చేయవలని చాలా కొనుక్కున్నాను. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవుని స్తోత్రం. అలాగే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది, నశించిన దాన్ని వెతికి రక్షించని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. జక్కయ్య ఈయన ఎరుకో పట్టణస్థుడు. మరి జక్కయ్య చూసినట్లయితే ఆ సుంకము గుత్తాదారుడైన జక్కయ్య పొట్టివాడు. మరి ఆయనకి ఏం ఆటంకం వచ్చిందంటే ఆయనకి జనసమూహం ఆటంకం వచ్చింది. ఆ జక్కయ్యకి యేసు చూడాలని కోరికుంది. ఆ పట్టణంలో ఎంతో ధనవంతుడైన ఈ జక్కయ్య, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు. కారణం ఏంటి? మరి జక్కయ్య ఒక ప్రభుని చూడాలని, అలాగే ఆ స్వస్థ కార్యాలు చేస్తాడని, చనిపోయిన వాడిని తిరిగి లేపాడని ఆయన ఎన్నోసార్లు విన్నాడు. అయితే అన్యాయంగా ఎన్నోసార్లు సంపాదించాడు. మరి అయినప్పుడు కూడా యేసుని చూడాలని కోరికలిగినప్పుడు పరిగెత్తుకుని ఆయన జనసమూహం ఆటంకం వచ్చినప్పుడు ఆయన మేడు చెట్టు ఎక్కాడు. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. అలా ఎట్టగా ఆ చెట్టు ఎక్కాలంటే చాలా కష్టం. మనం కూడా ఆ మేడు చెట్టు ఎక్కాలంటే కష్టం. అయినా మరి యొక్క పుట్టివాడైన జక్కయ్య కొద్దిగా ఎక్కి మళ్ళా జారిపోయాడు. మళ్ళా ఎక్కాడు, ప్రయత్నం చేయాలి. ఎలాగైనా నేను ప్రభుని చూడాలి. జనసమూహం ఆటంకం వచ్చినప్పుడు కూడా, ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రభు నేను చూడాలని ఆ మేడి చెట్టు కష్టపడి ఎక్కి ఆయన చూసినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఆయన చూసి, జక్కయ్య నీవు త్వరగా దిగుము, నేడు నీ ఇంటికి నేను రావాల్సి ఉన్నది అన్నాడు. దేవుని నామమున స్తోత్రం. మనలో కూడా ఎంతమంది యేసుని చూడాలని ఆశ కలిగి ఉన్నారు. మనం కూడా ఎంతమంది యేసు ప్రభుని నిజంగా దేవుని వాక్యం వినాలని ఆశగతికలు ఉన్నారు. వారందరూ కూడా నిజంగా ప్రభు వారిని గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. ఎవరు మన కష్టాల్లో దేవుడు చూస్తాడు, మన వేదనలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. ప్రవీణ దేవుని బిడ్డలారా, మన జీవితం అంతా కూడా మన జీవిత కాలంలో దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవునికి కావలసింది నీ హృదయం. ధనము, ఆస్తి, అంతస్తుల దేవుడికి అవసరం లేదు. కానీ ఆయన కావాల్సింది నీ హృదయము, నీ జీవితము, నీ సమయము, నీ సమర్పణ దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం. దేవుని చెమలు కొట్టి దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను కూడా ఇలా అవకాశం ఇస్తాను, నేను అనుకోలేదు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలాగే ఎన్నో మీటింగ్స్ వెళ్ళాను. అలాగే నేను కూడా ఇలాగే 2 మీటింగ్స్ వెళ్ళినప్పుడు కూడా ఇది 3వ మీటింగ్ ఉన్నాను. ఇలాగ పక్కన మరి ఏలీ గారి కుమారుడు దానియేలు గారు కూడా వారి మధ్యలో ఉంటే నాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. ఏలీ గారు నా చిన్నతనంలో దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు మరి ఎంతో మంది అయ్యగారులు వాళ్ళందరూ కూడా కింద కూర్చున్నారు. ఏలీ గారు అంత ఎత్తుకుండేవాడు. అయితే అందరూ కూడా తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. ఏ ఒక్కరు కూడా మాట్లాడేవారు కాదు. అందరూ కూడా కింద కూర్చునేవాళ్ళు. కానీ ఏలీ గారు మాత్రమే కుర్చీలో కూర్చునేవాడు. ఆ భాగ్యాన్ని నాకు దేవుడు ఇచ్చాడు. చిన్నతనంలోనే ఆ ఏలీ గారిని చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. పెద్ద నాయకులు, పెద్ద సహవాసం ఉన్న కల్లూరు అజ్జయ్య గారిని, అలాగే నాయకులు నన్ను కూడా ఎత్తుకున్నారు. ప్రేమ బిడ్డారా, చాలా మంది. అలాగే నేను కూడా
నేను చాలా ధన్యుడిని. ఎందుకంటే చిన్నతనంలో మా నాన్నగారి సేవలో నన్ను కూడా తీసుకువెళ్ళి అలాంటి గొప్ప నాయకుడి యొక్క ధ్యానిలయ్య గారు పక్కన నన్ను కూడా దేవుడు నిలబెట్టాడు. దేవుని స్తోత్రం. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వారి మధ్యలో నేను కూడా ఉండటం అనేది, నేను నిజంగా దేవుని దృష్టిలో అర్హుడిని గాను అయినప్పుడు కూడా నాకు ఇట్టి అవకాశాన్ని వారి మధ్యలో ఉండటం ప్రేమ నిలబెట్లారా. ఏనాడు ప్రభువుని చూస్తున్నాడు, నీవు ఏ విధంగా ఆసక్తిగా దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని వాక్యం ఎలా ఉంటున్నావు అన్నది నీవు ప్రాముఖ్యంగా. అలాగే దేవుడు ఏం చేస్తున్నాడంటే చూడండి, ఆది కాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ముగిచేసుకుందాం. ఆది కాండము 16 ప్రారంభం అయిన ఆది కాండం 16వ అధ్యాయము 13వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అది చూస్తున్న దేవుడు నీవే అని పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టాను. ఏలనిగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచింది కదా అని అనుక నేను చూస్తున్న దేవుడు నీవే. దేవుని స్తోత్రం. మరి అబ్రహాము భార్య అయిన సారాయి దాసి అయిన హాగరు మరి మరి దాసిగా ఉన్నప్పుడు ఎన్నో కష్టాలు అనుభవించింది, శ్రమను పొంది. అయితే ఆ శ్రమను తట్టుకోలేక అరణ్యం పారిపోయింది. అప్పుడు దేవుడు ప్రార్థన చేస్తా అలా మొరపెడుతున్నప్పుడు అలాగా చూసినప్పుడు దేవుడు చూశాడు. దేవుడు యెహోవా దూత ఆ యొక్క హాగను చూసినప్పుడు పిల్లవాని యొక్క స్వరం విన్నప్పుడు ఆకలి దాహం తీర్చగలిగాడు. దేవుని స్తోత్రం. అప్పుడు ఆమె చూస్తున్న దేవుడు అని ఆమె పిలిచింది, ఆ పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. దేవుడు మన కష్టకాల్లో దేవుడు చూస్తూనే ఉన్నాడు. మన మనసులో ఏదైతే ఉందో అవి చెప్పుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడని మన ప్రేమ నిలబెట్లారా. నీ ఒంటరిలోకి దేవుడు కష్టకాల్లో చూస్తూ ఉన్నాడు. అలాగే పేరు పెట్టి పిలిచాడు దేవుడు. ఎవరిని? హాగర్ని పేరు పెట్టి పిలిచాడు. అలాగే దేవుడు స్పందన ఇచ్చాడు కాబట్టి ఆమె కూడా పేరు పెట్టి చూస్తున్న దేవుడు నిన్ను నన్ను ఈ రోజు మనల్ని కూడా చూస్తూ ఉన్నాడు. నీవు ఎలా ఆసక్తిగా దేవుని వాక్యం వినాలని ఆసక్తి కలిగి ఉన్నావు, అది కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడని దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మరి కీర్తన భాగం నుంచి 11వ కీర్తన 4 నుండి 6వ చరణం చదువుకుందాం. కీర్తన భాగం నుంచి దేవుడు పరిశుద్ధాలయంలో ఉన్నాడు. నరులను కళ్ళారా చూస్తున్నాడు. ఆయన కనుదృష్టి చేత వారిని పరిశీలించున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఆకాశం నుంచి కనుదృష్టి ఆయన ప్రతి ఒక్కరు కూడా పరిశీలన చేస్తూనే ఉన్నాడు, గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆకాశము ఆయన సింహాసనము, భూమి నా పాదపీఠం అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు నువ్వు ఎక్కడ ఉన్నప్పుడు కూడా రహస్యముగా ఎప్పుడున్నప్పుడు కూడా దేవుని యొక్క ఆ కనుదృష్టి ఎల్లప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ప్రేమిదేవట్లారా, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనబడిన స్పష్టము ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క చెప్పవలసిన ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. దేవుని స్తోత్రం. దేవునామని స్తోత్రం. ఏది కూడా ఆయనకి మరుగు చేయబడలేదు. అయితే మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాంతంగా చూచే దేవుడు. ప్రేమ నిలబెట్లారా, మనం కూడా ఏం చేయాలంటే దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. మనం చేసే ప్రతి అడుగులు కూడా దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. మనం కూడా ఎందుకు కనుక మనం ఎప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని మనం అనుసరిస్తూ చదువుతూ ఉండాలి. దేవుడి వాక్యం ఎంతవరకు మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఈ లోకంలో మరి ఎన్నో సమయం లేదు, మనుషులకి సమయమే లేదు. కానీ ఫోన్లు అనేది చాలా చినిపించాడు. సాతాండు చాలా కుయుక్తిగా ఉన్నాడు. చూడండి, ఎల్లప్పుడూ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు మనల్ని ఆదరిస్తూనే ఉన్నాడు. దేవుని యొక్క వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని ఆయన అర్థం చేసుకోగలరు. చూడండి, దేవునికి కావాల్సింది మరి ఆ జ్ఞానులు, వివేకం కలిగిన వారు. అలాగే నువ్వు ఎట్టి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ఏమి లే స్థితిలో భేదవాన్ని కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. కష్టకాలం ఉన్నవారు, వేదనలో, బాధల్లో, మరి ఇలా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నాడని, అలాగే చెట్టు కింద ఉన్న
ఆదాము అవ్వలను కూడా చూస్తూ ఉన్నాడు దేవుడు. ఏమని? ఆదాము అవ్వల్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. చూసినప్పుడు వారు దాక్కుని ఉన్నారు. దేవుడికి వారికి ఏం తెలియదు అనుకున్నారు. ఆ చెట్టు చాటున వారు దాక్కుని ఉన్నారు. దేవుడు ప్రతిదినం కూడా వారితో మాట్లాడుతున్నాడు. ఇది చేయి, ఇది తను, ఇది తినవద్దని దేవుడు చెప్పినప్పుడు కూడా, ఎన్నో సార్లు చెప్పినప్పుడు కూడా వారు ఏం చేశారంటే దేవుని మాటని ప్రక్కన పడచెవిని పెట్టి ఆ శాతానికి చోటించడం వల్ల వారు చెట్టు చాటున దాక్కుని ఉన్నారు. ప్రేమ బిడ్డలారా, వారు చెట్టు చాటున దాక్కున్నప్పుడు వారికి ఏమి తెలియదు అనుకున్నారు. కానీ దేవుడు ఆదామా నువ్వెక్కడున్నావు అన్నప్పుడు, అయ్యా నీ భయపడి దాక్కుని అన్నప్పుడు అలా దేవుడు వారి విషయంలో ఎంతో బాధపడు కనుక మరి ఎన్నోసార్లు బాధ వింటున్నాం. ఎన్నోసార్లు దేవుని వాక్యం చేత సంధించబడుతున్నప్పుడు కూడా మరి ఆయన మాటలను పక్కన పెట్టి మనం దూరంగా వెళ్ళిపోతాం. ప్రేమ పట్ల మనం కూడా ఏం చేయాలంటే దేవుని మాటలు విని అలా నడుచుకున్న వారు ఎంతో ధన్యులు, ఆత్మీయమైన వారు ధన్యులు, వారు పరలోక రాజు వారు హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచేదారని దేవుడు చూస్తూనే ఉన్నాడు కనుక మన కనుక రహస్య విషయాలు కూడా దేవుడు చూస్తూనే ఉన్న ప్రేమ పెట్టారా. మన ఏ విషయంలో కూడా ఏది కూడా ప్రభు, అలాగే చెట్టు కింద ఉన్న నతాలిని కూడా దేవుడు చూచాడు, అలాగే చక్కైని కూడా దేవుడు చూచాడు. దేవుని స్తోత్రం. ప్రేమ పట్ల ఎక్క ముందనే సరే దేవుడు మనల్ని చూస్తూనే కూడా మనం ఏ పనులు చేసినప్పుడు కూడా చాలా మందికి ఆ మనుషులు కనపడవాలని కాదు, కానీ రహస్యంగా చేసేవారు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు నన్ను దేవుడు చూస్తూ ఉన్నాడు. పిలవబడ్డ మనందరూ కూడా దేవుని పని చేయాలి, దేవునికి సహాయం చేయాలి. మన ఈ యొక్క పరిచయంలో మన పొందాలని ప్రభుత్వం మనం చేస్తూ పెట్టారా. నాకంటే ఎంతో మంది అనుభవ జ్ఞానులు ఉన్నారు. ప్రేమ దేవుడు నేను ఎందుకంటే దేవుడు నాకు కూడా చిన్న అవకాశం దేవుడు అనుగ్రహించాడు. ప్రేమ నాకు దేవుడు నా మధ్యలో వచ్చిన చిన్న వాక్యాన్ని మీ మధ్యలో నేను కూడా మంచుకున్నాను. ప్రభు కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. దేవుని స్తోత్రం. మరి అధ్యక్షుల వారు కూడా ప్రభు, అలాగే బ్రదర్ కూడా ప్రభు వందనాలు చెల్లిస్తున్నాను.